వచ్చేసినాడు. ఎవరు లాగిరు అని చూడలేదు మేము. చూడకుండా ముగ్గురు ఉన్నారన్న ఎదుర్కొని లాగినాడు. లాగినాక మేము ఎవరు అక్కడ వస్తున్నారు అని మేము ఇట్లా వస్తున్నాం. ఇక్కడికి వచ్చినాక వాడికి గుర్తుపట్టి ఇదే బండి ఆగురు అని మేము అంటున్నాం. వాడు వెనకాల నుంచి దిగిట్టు పారిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు కూడా ఆ బండి మీదనే ఉన్నారు. వీళ్ళిద్దరు ముగ్గురు వచ్చినా మొత్తం వచ్చినారు. వెనుకోడు వెళ్ళిపోయినాడు. వీళ్ళిద్దరు ఆ బండి మీద ఉన్నారు. మేము ఆ బండి తర్వాత మా ఆయన ఇద్దరు వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. ప్రస్తుతం అందుబాటులో సంపత్ ఉన్నారు. సంపత్, చెప్పండి, అసలు ఏం జరిగింది? చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వారు ఏమైనా వివరాలు తెలిసాయా వారివి? రాత్రులక పగలనక తేడా లేకుండా మొత్తం కూడా నగరంలో నగర శివారులో చైన్ స్నాచర్లు శివారు ఎత్తిపోతున్నారు. గత కొంతకాలంగా దాదాపు నెల రోజుల నుంచి పోలీసులను సైతం ముచ్చెమటలు పెడుతున్నారు. చైన్ స్నాచర్లు ఆగడానికి అర్థం పోతుంది. కొద్దిసేపటి క్రితమే చైన్ స్నాచర్లు పల్సర్ బైక్ పై వస్తూ అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి 65 పైన ఒక బైక్ పై వెళ్తున్నటువంటి దంపతులపై దాడి చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు గొలుసును లాక్కుని మంగళసూత్రం లాక్కెళ్లారు. దాని తర్వాత వెనకాల వస్తున్నటువంటి కొంతమంది స్థానికులు వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి ఒక రూమ్ లో బంధించి తర్వాత పోలీసులకు సమాచారం కూడా జరిగింది. ఇక వాళ్ళ గురించి మాత్రం ప్రొఫైల్ తెలియడం లేదనేది పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న భాషను బట్టి మాత్రం మొత్తం కూడా తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి బహుశా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తులుగానే గుర్తించమన్నది అయితే పోలీసులు చెప్తున్నారు. వీళ్ళు ముఠా సభ్యులుగా ఏర్పడి ఏమైనా చోరులకు పాల్పడుతున్నారా లేదంటే ఆకతాయిలుగా ఇండివిజువల్ గా ప్రొఫెషనల్ అఫెండర్స్ గా మారారనేది మాత్రం పోలీసులు తేలాల్సి ఉందంటున్నారు. ఇక వాళ్ళ మోడస్ ఆపరండి మొత్తం కూడా చాలా ప్రొఫెషనల్ చైన్ స్నాచర్లు ఎలాగైతే చేస్తారో అదే రీతిలో చేశారు కాబట్టి వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తే కానీ మరిన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్లు అన్ని కూడా బైక్లపై 2 వీలర్స్ పైన ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. దాంట్లో స్పెషల్లీ పల్సర్ వెహికల్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో పల్సర్స్ కూడా చాలా సీజ్ చేశారు. అనుమానిత వాహనాలు కనిపించినప్పుడు దానికి డాక్యుమెంటేషన్స్ లేని వాటిని కూడా సీజ్ చేశారు. ఈ చోరీలో కూడా ఈ చైన్ స్నాచింగ్ ఘటనలో కూడా నేరుగా పల్సర్ పైన నిందితులు రావడం జరిగింది. దానికి నెంబర్ ప్లేట్ ను కూడా మార్చి వేరే నెంబర్ ప్లేట్ ను అమర్చుకొని వచ్చారు. మొత్తానికి డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత మొత్తం కూడా ఫిక్స్డ్ గా ముందే మోడస్ ఆపరేటర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేశారు కాబట్టి దీనిపైన ఆరా తీస్తున్నారు. ముగ్గురు ఆకతాయిల్ని అక్కడ నుండి స్థానికులే దేహశుద్ధి చేసి అప్పగించడం కొంత శుభపరిణంగా చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ప్రతి ప్లేస్ లో ప్రతి అంగుళం వెతుకులాడలేరు కాబట్టి ఒక మహిళ పైన దాడి జరగడమే కాకుండా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్పందించడం, అట్లాగే బైక్ పై వెళ్తున్నటువంటి ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తున్నటువంటి ముగ్గురు యువకుల్ని వెంటపడి మరి వాళ్ళని పట్టుకొని తర్వాత దేహశుద్ధి చేసి ఒక రూమ్ లో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఇలా దాదాపు పబ్లిక్ ఇంట్రెస్ట్ తో అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయితే దాదాపు చైన్ స్నాచింగ్ లకు కట్టడి చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇన్సిడెంట్లు జరగడం, చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన తర్వాత స్పాట్ నుంచి పరారవుతున్నారు. తర్వాత పోలీసులకు ఎలాంటి క్లూస్ లేకపోవడం, కేవలం సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు ఉంటున్నాయి. కానీ అప్పటికే వాళ్ళు మాస్కులు ధరించడం, ఇక్కడ కూడా ఆనవాళ్లు చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఎక్కువగా జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో కానీ హైవేల పైన కానీ రోడ్ల పైన కానీ చోరీలు జరిగినప్పుడు అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఇలా దేహశుద్ధి చేస్తే కొంత చైన్ స్నాచింగ్లకు కూడా అడ్డుకట్టపడే అవకాశం కనిపిస్తుంది. మరైతే ఆ దొండకల నుంచి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా పోలీసులు? అంటే గతంలో మనం చూసుకుంటే రీసెంట్ గానే మొన్న ఒక రోజే ఐదు ఘటనలు జరిగాయి ఒకేసారి, అంటే ఒకే రోజు చూసుకుంటే. అదంతా ఏంటని చెక్ చేస్తే పోలీసులకు అదో పెద్ద ముఠా అని తెలిసింది. అంటే వీళ్ళ నుంచి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ సంపాదిస్తున్నారా? ముగ్గురి ఆకతాయిల్ని ప్రస్తుతం అయితే పోలీసులు వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ అఫెండర్సే అయి ఉంటారు. మొత్తం కూడా ముఠాలుగా ఏర్పడి నగరంలో నగర శివారులో ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఎక్కువగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో ఒకే సమయాల్లో దాదాపు మధ్యాహ్నం అఫెన్సెస్ జరిగితే అదే సమయాల్లో ఒకేసారి చోరీలకు పడడం, లేదా రాత్రి సమయంలో చోరీలు జరిగితే అదే సమయంలో జరగడం. అంటే ఒక టైం బాండ్ పెట్టుకొని టైం బాండ్ ఫిక్సింగ్ లో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ముఠా ఆపరేట్ చేస్తుంది అనేది జంట నగర పోలీసులు ఎక్కువగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఈ ముఠా కూడా మొత్తం ముఠా సభ్యులలో ఒక ముఠా మొత్తంలో కూడా ఒక సభ్యులుగా ఉండే అవకాశం ఉందనేది అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. చూడాలి. మొత్తం ప్రస్తుతం అయితే బైక్ మొత్తం కూడా ఫేక్ గా ఉంది కాబట్టి ఫేక్ నెంబర్ ప్లేట్ ను అరేంజ్ చేసుకొని బైక్ కలర్ ను కూడా చేంజ్ చేసి అఫెన్స్ లకు పాల్పడుతున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు ఈ ముఠా సభ్యులకు సంబంధించిన
వ్యవహారాలు ఏంటి, దీంతో పాటుగా వీళ్ళతో ఉన్నటువంటి ముఠాకు సంబంధించిన వ్యవహారాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఒక ట్రెండ్ మొదలైంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు అంతర్రాష్ట్ర ముఠాలు ఎక్కువగా నగరంలోకి చొరబడి చోరులకు పాల్పడేవారు. కానీ దీనికి భిన్నంగా హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ నగర శివార్లు కేంద్రంగా లోకల్ గా ఉన్నటువంటి యువకులు కావచ్చు, చదువుకున్న యువకులు కావచ్చు, అలాగే ప్రొఫెషనల్ అఫెండర్స్ కావచ్చు, మొత్తం కూడా ముఠాలుగా ఏర్పడి ఈజీ మనీ కోసం మొత్తం కూడా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలను మొత్తం కూడా ఆరా తీయాలంటే ఈ ముఠాతో పాటుగా ఇప్పటివరకు పట్టుబడినటువంటి ముఠాలన్నిటిపైన కూడా ఆరా తీసి వాళ్ళకి సంబంధించిన డాటా బేస్ ను కలెక్ట్ చేస్తే మరికొంతమంది నిందితుల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఎవరైతే హెల్ప్ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళను కాపాడమే కాకుండా చోరీ చేసినటువంటి నిందితుల్ని దేహశుద్ధి చేసి అప్పగించడం వల్ల వాళ్ళకు ప్రశంస పత్రాన్ని ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ. నలుగురు వస్తున్నాం, మా మరిది నా భర్త నా పిల్లలు మేము బండి మీద వస్తున్నాం అన్న. ఇట్లనే నేను కొంగ కప్పుకున్నాను, వెనక వచ్చి తాడు లాగేసినాడు. ఎవరు లాగిరు అని చూడలేదు మేము, చూడకుండా ముగ్గురు ఉన్నారన్న. వెనకాల లాగినాడు, లాగినాక మేము ఎవరు అక్కడ వస్తున్నారు అని మేము ఇట్లా వస్తున్నాం. ఇక్కడికి వచ్చినాక వాడికి గుర్తుపట్టి ఇదే బండి ఆగురు అని మేము అంటున్నాం. వాడు వెనకాల నుంచి దిగిట్టు పారిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఆ బండి మీదనే ఉన్నారు. ముగ్గురు వచ్చిరా మొత్తం? వచ్చినారు, వెనకాల వెళ్ళిపోయినాడు. వీళ్ళిద్దరు ఆ బండి మీద ఉన్నారు. మేము ఆ బండి వెనకాల మా ఆయన ఇద్దరు వీళ్ళిద్దరిని పట్టుకున్నాం.